ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 20 మంది మహిళలు ఉన్నట్లు ఎస్పీ జితేందర్ తెలిపారు. ఇక లొంగిపోయిన మావోయిస్టుల నుంచి కార్డెక్స్ వైర్లు, జెలటిన్ స్టిక్ లో స్వాధీనం చేసుకున్నారు. ఇక లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 50,000 రూపాయల తక్షణ సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇక ప్రభుత్వ పునరావాస చర్యలతో స్వచ్ఛందంగా వీరంతా లొంగిపోయినట్లు చెప్పారు. కాగా తక్కిన మావోయిస్టు క్యాడర్ కూడా హింసను వీడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి భద్రతా గౌరవంగా జీవించేందుకు అవసరమైన పునరావాసం కల్పిస్తామని కోరారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 20 మంది మహిళలు ఉన్నట్లు ఎస్పీ జితేందర్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి కార్టెక్స్ వైర్లు, జెలటిన్ స్టిక్ లో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 50,000 రూపాయల తక్షణ సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పునరావాస చర్యలతో స్వచ్ఛందంగా వీరంతా లొంగిపోయినట్లు చెప్పారు. కాగా తక్కిన మావోయిస్టు క్యాడర్ కూడా హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి భద్రతా గౌరవంగా జీవించేందుకు అవసరమైన పునరావాసం కల్పిస్తామని కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం మలేషియా పర్యటిస్తున్నారు. 2 రోజుల మలేషియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అయితే ఈ మలేషియా పర్యటన నేపథ్యంలో తోలుబొమ్మలాటను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. మలేషియాలో ఉన్న స్థానిక కళాకారులు ప్రదర్శన ఈ తోలుబొమ్మలాటను వీక్షించి తెగ సంబరపడిపోయారు. ఆ తర్వాత ఇదే కార్యక్రమంలో భాగంగా రామాయణ కథాంశాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 దేశాల ఉమ్మడి సంస్కృతిని ఈ ప్రదర్శనలు ప్రతిబింబిస్తున్నాయని వెల్లడించారు. దేశాలపై రామాయణ ప్రభావాన్ని హైలైట్ చేస్తుందని తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్లో జరుగుతున్న సూరజ్కుండ్ అంతర్జాతీయ మేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సందర్శకులతో కిక్కిరిసిన ఓ భారీ జైంట్ స్వింగ్ అకస్మాత్తుగా విరిగిపడింది. ఈ ఘోర దుర్ఘటనలో విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోగా 13 మందికి పైగా గాయపడ్డారు. సూరజ్కుండ్ మేళాలో ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్ రైడ్లో ఒకటైన జైంట్ స్వింగ్ నడుస్తుండగా ఒక్కసారిగా దాని పిల్లలలో ఒకటి విరిగిపోయింది. దీంతో స్వింగ్ అదుపు తప్పి నేల కూలింది. ప్రమాదాన్ని గమనించిన ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ వెంటనే
స్పందించి ప్రజలను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కూలుతున్న స్వింగ్ నుంచి ఓ భారీ ఇనుప భాగం ఆయనపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో నెల రోజుల్లో పదవి విరమణ చేయాల్సి ఉండగా జగదీష్ ప్రసాద్ మరణించడం తీవ్ర విచారాన్ని నింపింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి శత్రువుగా చిత్రీకరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైసీపీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి లడ్డూ తయారీ మీద విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇస్తారో చంద్రబాబు కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల మనమందరము కూడా మరింత కఠినమైనటువంటి నిర్ణయాలతో పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున మీకు అందరికీ కూడా తెలుసును, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణని, ఇంత ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే లక్షలాది మంది ఎలా బయటికి రాగలుగుతున్నారు, జయజయధ్వానాలు చేస్తున్నారు, జయజయలు పలుకుతున్నారు అంటే మనం చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి, చేసే పరిస్థితి లేదు కాబట్టి, మన ఎమ్మెల్యేలంతా దోపిడీ దొంగలుగా మారిపోయినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి ఒక కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. ఆయన ఏదైతే పిలుపిస్తున్నారో ఇస్తారో చంద్రబాబు కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల మనమందరము కూడా మరింత కఠినమైనటువంటి నిర్ణయాలు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం ఎర్రగొండ అడవిలో పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరువుల కావడి నాగేంద్ర దాడికి పాల్పడ్డాడు. చిలమత్తూరు అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలియడంతో పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లగా వారిపై దాడికి తెగబట్టారు. దీంతో ఆత్మరక్షణ కోసం నరేంద్రపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇక అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్ర దాడిలో పోలీసు సిబ్బంది గాయపడ్డారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తాకోడలపై గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిందితుడిపై ఒక్క ఏపీలోనే 40 కేసులున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిని ఎస్పీ పరామర్శించారు. ఈరోజు సత్యసాయి జిల్లాలో కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్, ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5000/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము, నైఫ్లో
వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సినది వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి తర్వాత వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. సో కొంచెం మనకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది, కొంచెం డేంజరస్ క్రిమినల్ అని చెప్పేసి. కాకపోయినా మిస్ అయ్యకూడదన్న ఉద్దేశంతో పాటు ఫస్ట్ మన కానిస్టేబుల్స్ వెళ్ళడము, కాకపోయినా ఫాలోఅప్ చేసి 2 టీం వెళ్ళడము, అటాక్ జరగడము, ఏదైనా మనం అకార్డింగ్ టు కోర్ట్, అకార్డింగ్ టు చట్టమే వెళ్ళాలి కాబట్టి మన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఒక ఫైర్ చేస్తూ వాళ్ళని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా చట్ట ప్రకారము ఆ వ్యక్తికి ఆల్రెడీ ట్రయల్ చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా ట్రయల్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ చట్ట ప్రకారం ఆ వ్యక్తికి శిక్ష పడడానికి మేము ప్రయత్నం చేస్తాం. గుంటూరు జిల్లా కొలనుగొండ హైవేపై అగ్ని ప్రమాదం జరిగింది. తాడేపల్లి నుంచి మంగళగిరి వెళ్తున్న ఇసుక లారీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో లారీ క్యాబిన్ మొత్తం అగ్నికి ఆహుతైంది. మంటలను గమనించిన డ్రైవర్ క్లీనర్ వెంటనే కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పల్లిపాడు నుంచి ఏన్కూర్ వెళ్లే రహదారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏన్కూర్ వైపు నుంచి వస్తున్నటువంటి లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎల్లానగర్ గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు దుంప రవికుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రష్యాలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. బాష్కోర్స్థాన్ రిపబ్లిక్లోని యూఫా నగరంలో ఉన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థుల హాస్టల్లో ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 4 భారతీయ విద్యార్థులు సహా మరికొందరు విద్యార్థులు, 2 పోలీసు అధికారులు గాయపడినట్లు సమాచారం. హాస్టల్లోకి ఆకస్మాత్తుగా చొరపడ్డ నిందితుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉండగా వారిపైన దాడి చేసినట్లు రష్యా అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇక ఈ క్రమంలో నిందితుడు తనను తాను కత్తితో గాయపరుచుకున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరినీ వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని కూడా ఆసుపత్రిలో చేర్చి పోలీసులు పహారాల్లో అయితే ఉంచినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇక ఈ ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుల్లో 4 భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ధృవీకరించింది. ఇక స్థానిక అధికారులతో అయితే నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపింది. కజాన్లోని భారత కాన్సులేట్ అధికారులు యూనివర్సిటీకి బయలుదేరినట్లు, గాయపడిన విద్యార్థులకు అన్ని విధాల సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇక ఈ ఘటనతో యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల భద్రతపై యాజమాన్యం అదనపు చర్యలు చేపట్టింది. ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తుండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.